guys, welcome back to our vibe. రే ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాసుకోండిరా. ఒక తెల్ల పేపర్ తీసుకోండి, నేను చెప్పింది చెప్పినట్టు రాసుకోండి. ఎన్టీఆర్ రాసుకోండి. సినిమా ఏంటి వార్ 2 సినిమా వాళ్ళదే, కానీ డామినేషన్ మనదే. వైర్ ఆఫ్ యూనివర్స్ వాళ్ళదే, కానీ ఆ యూనివర్స్ లో మూలన వెళ్ళి మింగేవాడు మనోడే. గ్రీక్ గాడు వాళ్ళోడే, కానీ ఆ గ్రీక్ కి మేకులు దింపేవాడు మనోడే. హీరో వాళ్ళోడే, కానీ ఆ హీరోని డామినేట్ చేసి మింగేవాడు మనోడే. నీది ఓవర్ అయిందిరా, అంత ఓవర్ పనికిరాదు అని కామెంట్ చేసేది మీరే, కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఓవర్ షాడో అందరినీ చేసేది మాత్రం ఎన్టీఆర్ఏ. సో భయ్యా, ఇంకా మాట్లాడుకోవాలంటే క్లియర్ కట్ గా ట్రైలర్ ని డామినేషన్ లెవెల్ పీక్స్ కి వెళ్ళిపోయింది ఎన్టీఆర్ది. ఎస్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే, జస్ట్ ట్రైలర్ ని మీ హేట్ రూపంలో కాకుండా ఒక నార్మల్ ఆడియన్స్ లాగా నాలాగా చూస్తే, ఒక తెలుగు వాడిలాగా, సో మన తెలుగు హీరో కనపడుతుంటే బాలీవుడ్ సినిమాలో నిజంగా భయ ఇట్ ఈస్ అ ఫీస్ట్ హై ఫీస్ట్ పండగలాగా ఉంది. ఎస్, అసలు గ్రీక్ గాడ్ అంటే మామూలుగా హృతిక్ రోషన్ ని అసలు ఎవరు డామినేట్ చేయలేడు. అంత భారీ కట్అవుట్ అండ్ ఆ ఫేస్ వాల్యూ అలా ఉంటుంది, గ్రీక్ గాడ్ అంటారు. అలాంటి వాడిని ముక్కి మురిగి ఎగిరి అన్నాడు ఎన్టీఆర్. ఎస్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. చాలా మందికి అట్టింగ్ ఉన్న ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ట్రైలర్ లో ఒక్క చోట కూడా హృతిక్ డామినెన్స్ కనపడలేదు నాకు. ఎన్టీఆర్ డామినెన్స్, ప్రతి షాట్ కి డామినెన్స్. అసలు మామూలు డామినేషన్ కాదయ్యా, పిచ్చి పీక్స్ లో వెళ్ళిపోయింది డామినేషన్. అయితే అసలు ఆ షర్ట్లెస్ సీన్ అంతే అరాచకంగా ఉండబోతుంది. థియేటర్స్ నాకు తెలిసి ఎరప్ట్ కాదు కరప్ట్ అయిపోతాయి, మొత్తం కరెన్సీ నోట్లు నిండిపోతాయేమో ఆ రేంజ్ లో ఉంది. అండ్ ఇక మెయిన్ గా ఒక షిప్ లో హృతిక్ ని కింద కూర్చోబెట్టి ఎన్టీఆర్ ఫేస్ టు ఫేస్ హై కాంటాక్ట్ వెళ్ళే సీన్ ఏదైతే ఉందో, రాసుకోరా సాంబార్ రాసుకో. ఇక తెల్ల పేపర్ తీసుకొని రాసుకో, నేను చెప్పే మాటలు అంతే ఆ రేంజ్ లో ఉన్నాయి. సో ప్రతి షాట్, ఒక్క షాట్ అని కాదు, ప్రతి షాట్ కూడా అంతే. తన గన్ షాట్స్ కానీ, తన బోట్లో చేజింగ్ సీన్స్ కానీ, ప్రతి చోట కూడా ఎన్టీఆర్ లుక్ ఈస్ ప్రామిసింగ్. అసలు నేను టీజర్లో హృతిక్ని చూసా, అబ్బో మామూలుగా లేడు హృతిక్, చాలా కష్టంగా ఉంది ఎన్టీఆర్ డామినేట్ చేసేది. అసలు డామినేట్ కాదు కానీ ఈక్వల్గా చేస్తే చాలా అనుకున్నా. బట్ నెవర్ అండర్ ఎస్టిమేట్ ద టైగర్ మ్యాన్, ఈజ్ టైగర్. సో తన స్క్రీన్ ప్రెజెన్స్ తనని బాగా యూటిలైజ్ చేసుకుంటే బాలీవుడ్ వాళ్ళు ఎలాంటి నంబర్స్ పెడతారో తెలుగు రాష్ట్రాల్లో చూస్తారో. తెలుగు రాష్ట్రాల రారాజు డే1 కింగ్ అని ఎందుకంటారో ప్రతి ఒక్కడు ఇప్పుడు చూడబోతున్నాడు వార్ 2కి. ఎస్, వార్ 2కి బాలీవుడ్ వాళ్ళు ఇలా తొంగి చూస్తారు, బాలీవుడ్ వైపు, సౌత్ ఇండియా వైపు. డౌటే లేదు, రాసి పెట్టుకోండి. ఆ రేంజ్ నంబర్స్ క్రియేట్ చేస్తాడు. యుఫోరియా అనేది ఒక చిన్న వర్డ్ అంతే, షేక్ అడిస్తా బిడ్డ అనే రేంజ్ లో ఉంటుంది భయ్య వార్ 2 14th అయితే. సో మొత్తానికి ఇట్ ఈస్ ఎ డబుల్ యాక్షన్, ప్యూర్లీ డబుల్ యాక్షన్. బాగా యూటిలైజ్ చేసుకున్నాడు ఎన్టీఆర్ ని. అండ్ సౌత్ ఇండియాని షేక్ చేయడం గ్యారంటీ, పక్క రాసుకోండి. వల్ల ఇంకేంది భయ్య, మరి కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ తెలియజేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి.